హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్వాల్గూడ ఎకో పార్క్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్ సిటీ పర్యాటకానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పర్యాటక క్షేత్రాన్ని కొండలు, గుట్టలు మధ్య నిర్మించింది హెచ్ఎండిఏ. భాగ్యనగర శివారు ప్రాంతంలో నగర వాసులకు అద్భుతమైన వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎకో పార్క్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోత్వాల్గూడలో 85 ఎకరాల్లో ఎకో పార్క్, 75 కోట్లతో ఎకో పార్కును నిర్మించిన హెచ్ఎండిఏ. ఎకో పార్కులో ప్రత్యేక ఆకర్షణగా దక్కన్ బర్డ్ సఫారీ పార్క్, 5 ఎకరాల్లో 6,500 వివిధ రకాల పక్షులతో అతిపెద్ద బర్డ్ పార్క్. బర్డ్ పార్క్లో 4 ఖండాల నుంచి 40 రకాల విదేశీ పక్షులు. ఎకో పార్క్లో 1.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ వాక్వే. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంపొందించేలా ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్గూడ ఎకో పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డ్ వాక్తో పాటు యావియరీ పక్షిశాలను ఏర్పాటు చేశారు. కొత్వాల్గూడ ఎకో పార్కును చూస్తే మనకు ఆగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎకో పార్కును హెచ్ఎండిఏ చాలా అద్భుతంగా తీర్చిదిద్దిందని సీఎం కొనియాడారు. హైదరాబాద్, రంగారెడ్డి కంటే బెస్ట్ నగరాలు మరొకటి లేవని అభిప్రాయపడ్డారు. మంచి ప్రభుత్వాలు ఉంటే ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయొచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులు ఇకపై ఎకో పార్కుకు వస్తారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లాలో భూమి ఉంటే కోటీశ్వర్లని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అతిపెద్ద పక్షిశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5 ఎకరాల్లో ఈ పక్షిశాల సీతాకోక చిలుక ఆకృతిలో ఉంటుంది. ఆస్ట్రేలియా, పెరు, అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్స్, చైనా, జపాన్ తదితర దేశాలకు చెందిన అరుదైన సుమారు 6,500 రకాల పక్షులను ఇక్కడ ఉంచారు. అంతేకాకుండా పిక్నిక్ పార్క్, అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్, అడ్వెంచర్ జోన్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఉద్యానం చుట్టూ గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొత్వాల్గూడ ఎకో పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఈ ప్రాంతం టూరిజం పరంగా మరింత అభివృద్ధి చెందనుందని, ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారనుందని అంచనా వేస్తున్నారు.